రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు 1,50,000కు పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి. టు బి ప్రిసైజ్ ఇంకా చెప్పాలంటే 1,65,000 సంథింగ్ కదన్నా, 1,65,000 అనధికారికంగా నడుస్తున్నాయి. ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రజలకు అమ్మి మీరు డబ్బులు బాగానే చేసుకుంటున్నారు, కానీ పోయేది ప్రజల ప్రాణాలు కదా. వాటి గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ ఏదైతే ఉందో, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం వహించాల్సిందే. మీరు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేరు, తప్పించుకోనివ్వం. నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలు ఈ రోజున రాష్ట్రం అంతా కూడా వ్యాపించున్నాయి. మద్యం షాపులు, పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు అన్నీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు నడుపుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. మద్యాన్ని వాళ్లే తయారు చేస్తారు, వాళ్లకు చెందిన షాపుల ద్వారానే మద్యాన్ని వాళ్ళు అమ్ముతారు. వాళ్ళ బెల్ట్ షాపుల్లో కూడా ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతారు. మళ్ళీ దీని అంతటికీ ఒక పోలీస్ని కాపలాగా పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎలా విక్రయాలు చేస్తున్నారు అనేది కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు.